ఓ అత్త, నాకైతే చలి పెడుతుంది. పొద్దుటి పూట నేనైతే పని చేయ, నాకు గజగజ ఈగ వస్తుంది. చెత్త వేసుకోలేకపోతలేదు. నువ్వు చేస్తారా నేను చేస్తా. నేనెందుకు చేయాలి మొత్తం పని? అమ్మా అవుల మొకందానా, నువ్వు గింత కథకు తెగబడ్డావా? నాకు గింత తెగబడ్డావా? మైకులో చెప్పబడుతుంది కాదనే, ఇజ్జత్ మానం అంత పోవంగా. నా ఇజ్జత్ వేయన మంచిదే, అందుకే చెప్తాను మైకులా. ఎందుకంటే నాకు నేను ఒక్కదాన్నే పొద్దున్న కట్టం చేస్తే చూడబడతానా. అందరు మంచిగానే ఉంటాను, ఇంట్లో పని అంతా నేను చేస్తానా? ఎందుకు చేయాలో చేయను. నా మొగటి సంగతి నీ సంగతి అయితే చెప్తా అత్త. ముందే గుర్తు పెట్టుకో. నేను చెప్పింది మర్చిపోతానైతే నీ ఇష్టం. నీకు ఎట్లా చెప్తానో చూసుకో. మళ్ళీ నన్ను అనుకో, పెళ్లి చేసుకోవడానికి నా ఇంటికి వచ్చింది కాబట్టి నన్ను ఏమనద్దు. లేకపోతే నువ్వు ఏమన్నా అంటే అయితే నేను నా ఇంటికి నేను పోతా మరి. అమ్మ బొడ్డి దీంతో ఎవడెగుతాడు? ఎట్లా అసలు బాగా పెడుతుంది. పని చేస్తాడు, కోడలు పని చేస్తుందా అని ఆశ పెట్టుకుంటే అది చేస్తలేదా? మళ్ళీ అలుపుదల్లుడు ఇవన్నీ నాతోటి కాదు. ఆ పెండ వాసన నాకు పడది. ఆ పెండ చూస్తేనే నాకు వాసన వస్తుంది. నేనైతే చల్లా, నువ్వు ఏమైనా చేసుకో అత్త. నేనైతే ఇక నాకు అలుపుదల్లు ఇంట్లో పని చేయాలని అన్నావు అనుకో, నా పైసలు నాకు ఇచ్చేయాలి, కట్నం పైసలు. నేను ఊపుకునేదాన్ని కాదు. ఇక్కడ మోడల్ చిన్ని కోడలు పని చేస్తుందా లేదా, మరి అత్తే పని చేస్తుందా లేదా తెలుసుకోవాలంటే పార్ట్ 2లో వస్తుంది రేపు. సరే మరి, సల్పుట ఒక్కటే కోడలు చేయాలంటే చేయలేదు కదా, అత్త కూడా హెల్ప్ చేయాలి. ఇద్దరు ఒకరికి హెల్ప్ చేసుకోవాలి. కొందరు ఇక ఎంత సలిపెట్టినా మబ్బులు వచ్చినా కొడలే వేయాలి, నేనే చూడాలంటారు. అట్లా కూడా ఉంటారు. మరి అట్లా ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి మీ అత్తలు ఎట్లున్నారో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు.